మీరు గనక నెయిల్ పాలిష్ వేసుకుంటే ఈ రీల్ స్కిప్ చేయకండి. మీకు తెలియకుండా మీ హెల్త్‌ని మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. ఈ నెయిల్ పాలిష్ నేను 1 వీక్ బ్యాక్ ఏసుకున్నా. ఇప్పటికి చూడండి ఎంతవరకు చిప్ ఔట్ అయిపోయిందో. ఇది చిప్ ఔట్ అవుతుందని నాకు కూడా తెలియలేదు. చాలామంది బోత్ హ్యాండ్స్‌కి వేసుకుంటారు. అండ్ రైట్ హ్యాండ్‌కి మీరు నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఓవర్ ద టైమ్ ఈ నెయిల్ పాలిష్ పార్టికల్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. మీరు రైట్ హ్యాండ్‌తో అన్నం తింటున్నప్పుడు ఈ పార్టికల్స్ మీకు తెలియకుండా మీరే కన్జ్యూమ్ చేస్తున్నారు. రిమెంబర్ నెయిల్ పాలిష్‌లో ఉన్న కాంపౌండ్స్ ఎక్స్‌టర్నల్ యూజ్‌కి మాత్రమే వాడేలాగా తయారు చేశారు. నాట్ ఫర్ ది ఇంటర్నల్ కన్జంప్షన్. నెయిల్ పాలిష్‌లో ఫార్మాల్డిహైడ్, టౌలిన్ అండ్ ఫ్టాలైన్స్ ఉంటాయి. ఈ టౌలిన్ అనే కాంపౌండ్ మీ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇట్ విల్ కాజ్ కంటిన్యూయస్ హెడేక్స్, కన్ఫ్యూజన్, డ్రౌజీనెస్, డిజీనెస్, తూలినట్టుగా అనిపించడం లాంటి సింప్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఫర్ అన్ యాడ్ ఆన్ మీ లివర్ ఇంకా కిడ్నీని కూడా డ్యామేజ్ చేస్తాయి. వీటిలో ఉండే స్టాలెట్స్ అనే కాంపౌండ్ మీ బాడీలో ఉన్న హార్మోన్స్ యొక్క నార్మల్ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తాయి. చిన్న చిన్న పార్టికల్సే కదా లోపలికి పోయేది, ఏమైంది అని లైట్ తీసుకుంటున్నారేమో, కానీ ఈ చిన్న చిన్న పార్టికల్స్ వల్లనే ఓవర్ ద టైం క్రోనిక్ బిల్డప్ అనేది అవుతుంది. ఎంత కాదన్నా ఎంతో కొంత ఎఫెక్ట్ మీ ఆర్గన్స్ మీద పడుతుంది. ఇట్స్ బెటర్ ఈవెంట్కి ముందు పెట్టేసుకొని ఈవెంట్ తర్వాత తీసేయడము. లేదా మీ నెయిల్స్ని మీరు ప్రిటీగా చూసుకోవాలి అనుకుంటే బెటర్ కీప్ ఇట్ ఓన్లీ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ ఈట్ విత్ స్పూన్. కొంతమందిలో పైకా అనే కండిషన్ కూడా ఉంటుంది. దానివల్ల ఈ నెయిల్ పాలిష్ని తినాలి అన్న ఫీలింగ్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది. సో బెటర్ యూ చెక్ విత్ యువర్ డాక్టర్. భయపెడుతున్నా అనుకోకండి, హెచ్చరిస్తున్నా అనుకోండి. అందరం కలిసి జాగ్రత్త పడదాం.